హాయ్ నర్సింగ్ ఆఫీసర్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను వీడియోస్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? గైస్, నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు, అందుకోసమని వీడియోస్ అనేది చేయలేదు. సారీ గైస్, కానీ ప్రాసెస్ అనేది ఏది ఆగలేదు, అది జరుగుతూనే ఉంది. యాక్టివ్గా ఉండి మేము కూడా మీతో పాటు మేము సైతం అని అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీరు కూడా టెన్షన్ అవ్వకుండా మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇది నా వాట్సాప్ లింక్ మాత్రమే, నేను ఓన్గా క్రియేట్ చేసేసి పెట్టేశాను ఫ్రెండ్స్. చాలామంది కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నా కాంపౌండ్లో ఉన్న వాళ్ళకి నేను ఎంతైతే చేయగలుగుతానో ఆ విధంగా అన్నట్టుగా నేను నా వాట్సాప్ని క్రియేట్ చేసి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చాలామంది ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే ఫార్మసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ మాకు కూడా ఇలాగే ఉంది, మా గురించి కూడా మాట్లాడండి, మాకు కూడా ఇలాగే ఉంది, మమ్మల్ని మీతో పాటు యాడ్ చేసుకోండి అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్, మన మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఇలాగా ఉంది. మీరు మేము వేరు కాదు, మన అందరం ఒకటే. ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో, ఒక విషయంలో న్యాయం జరగాలని మనం పోట్లాడుతున్నామో, ఒక విషయంలో ఒకరికి న్యాయం జరిగిందంటే ఇంకొకరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది. మనం ఏం అడుగుతున్నాం? మాకు కూడా సహాయం చేయండి, వెయిటేజ్, అకాడమిక్ వెయిటేజ్ ఇవ్వండి. గాయస్, ట్రైనింగ్ అయిపోయి 20 years నుంచి కూడా ఖాళీగా ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయడం ఇష్టం లేక వాళ్ళు సొంతంగా ఏదో ఒక పని చేసుకొని ఎందుకు చేశామా ఈ నర్సింగ్ అని వాళ్ళకి తోచిన పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇక ముందు కూడా రాబోయే నర్సింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడున్న కాంపిటీషన్ లైఫ్లో పిల్లలు చాలా చాలా నాలెడ్జ్ తోటి ఉన్నారు. ఎందుకంటే నా పిల్లలు కూడా ఉన్నారు, నేను వాళ్ళని చూస్తున్నాను, అందుకని చెబుతున్నాను. మీరు ఎంతో కష్టపడి మంచి మంచి మార్క్స్ తెచ్చుకొని మీరు పాస్ అవుతున్నారు. అలాంటి పిల్లలు ముందుకు వెళ్ళాలంటే నర్సింగ్ ఫీల్డ్లోకి వస్తున్నారు. నర్సింగ్ ఫీల్డ్లోకి వచ్చి చాలామంది కాలేజెస్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు కొన్ని వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్కి ఇదైపోయి, అంటే అట్రాక్ట్ అయిపోయి, వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుంది మన డిపార్ట్మెంట్లో అని, వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే నర్సింగ్లోకి వస్తున్నారు. మేము తొందరలో సెటిల్ అవ్వచ్చు, మాకు జాబ్లు వస్తాయి అనేసి. పిల్లలు, నేను ఒకటే చెప్తున్నాను, మీకున్న నాలెడ్జ్కి మీరు నర్సింగ్ డిపార్ట్మెంట్ కష్టపడి లక్షలు పెట్టుకొని హాస్టళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఈ నర్సింగ్ చేస్తున్నారు. ఇది చేసి ఇంత కష్టపడే బదులు ఒక బైపీసీ తీసుకొని మీరు మంచిగా వేరే డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు. మీరు కావాలంటే నర్సింగ్ మాత్రం అయితే నేను సజెస్ట్ చేయను. ఇది ఒకప్పటిలాగా లేదు. ఎందుకంటే ఇక్కడ లబ్ధి పొందే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, అన్యాయం అయిపోయే వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఇక్కడ న్యాయం అనేది ఈక్వల్గా లేదు. మీ లైఫ్ని నర్సింగ్లోకి వచ్చి స్పాయిల్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉండి మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే మెంటల్గా ఫిక్స్ అవ్వండి. నర్సింగ్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లోనే పని చేసుకుంటామనేది మీరు ఫిక్స్ అయిపోతేనే నర్సింగ్ డిపార్ట్మెంట్కి రండి. గవర్నమెంట్ జాబ్ అనేది ఛాన్సెస్ తక్కువ. మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఛాన్స్ అన్నట్టుగానే. ఎందుకంటే మేము పోరాడుతున్నాం కదా నర్సింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ లైఫ్లో, ఇంత కాంపిటీషన్లో 20 మార్కులు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇచ్చేసి, మన చేతిలో ఏ సోర్స్ లేకుండా మీరు చదువుకునే మార్క్స్, మీరు క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి అని ఇట్లా ఉంది రూలు. ఇది చాలా అన్యాయం అయిపోతుంది. మీ కలలని సాకారం చేసుకోవాలంటే దయచేసి నాకు మీ అందరికీ నా వీడియో ఈ విధంగా హెల్ప్ అయినా చాలండి. నేను ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికే వీడియోస్ చేస్తున్నానండి. పిల్లలు, మీ లైఫ్ని ముందే ఫిక్స్ అవ్వండి. ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇలా ఉంది, జాబ్స్ రావడం అనేది కష్టం, మీరు ప్రైవేట్లోనే చేసుకొని ఉండాలనుకుంటేనే నర్సింగ్లోకి రండి. ఇంటర్మీడియట్ లక్షలు కట్టి జాయిన్ అవుతున్నారు, తిక్కగా వచ్చి నర్సింగ్లో జాయిన్ అయిపోతున్నారు. ఎందుకు చెప్పండి? టైం వేస్ట్.